మన జీవితంలో ప్రస్తుతం మనం ఉన్న స్థితిలో నుండి ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలంటే దాని వెనుక మన ఆలోచనల ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. మనం ఏది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించిన మాటలు చేతలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. అయితే ఆ ఆలోచనలు పాజిటివ్గా ఉన్నంతకాలం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నెగిటివ్ ఆలోచనలు అయితే అవి ఎలాంటి నిర్మాణాత్మక కృషికి మన జీవితంలో ఉపయోగపడవు. పైగా మన అభివృద్ధికి ఆరోగ్యానికి అవి చాలా ఆటంకం అవుతాయి. కాబట్టి మనం వాటిని ఖచ్చితంగా వదిలించుకోవాలి. నెగిటివ్ థింకింగ్ని ఓడించి దాన్ని ఎలా నేలమట్టం చేయాలో తెలుసుకుందాం. మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో ప్రశాంతంగా కూర్చొని మొదట గమనించాలి. అలాగే వాటి వలన భయపడుతుంటే కనుక అది ఒక విడ్డూరంగా భావించి మొదట హాయిగా నవ్వుకోవాలి. ఎవరూ కూడా ప్రతికూల ఆలోచనలు రావాలని కావాలని కోరుకోరు. అవి మనం బలహీనంగా ఉన్నప్పుడు లేదా అప్రమత్తంగా లేనప్పుడు అలా వచ్చేస్తూ ఉంటాయి అంతే. మనం ఆహ్వానించకుండానే మన ఇంటికి వచ్చే అపరిచిత వ్యక్తులు లాంటివి ప్రతికూల ఆలోచనలు. మనం కోరుకోకుండానే నెగిటివ్ ఆలోచనలు మన మనసుని ఇంట్లోనికి వస్తూ పోతూ ఉంటాయి. అందుకే అవి వచ్చినప్పుడు వాటిని అసహ్యించుకుని తరిమి కొట్టాలి. అవి మన లోపలికి రావడానికి అవకాశం ఇవ్వకుండా మన మెదడుకి మనమే శిక్షణ ఇవ్వాలి. అది ఎలా అంటే ముందుగానే మన మనసుని ఎన్నో రకాల పాజిటివ్ ఆలోచనలతో నింపి హౌస్ఫుల్ బోర్డ్ పెట్టాలి. అప్పుడు నెగిటివ్ ఆలోచనలకి అవకాశం ఉండదు. ఎందుకంటే నెగిటివ్ థాట్స్ మనలోనికి రానిస్తే గనుక అవి మనం బలహీనులమని, ఎందుకు పనికిరామని, ఏదో అయిపోతామని, ఏదో నష్టపోతామని మనకి లేనిపోని ఊహింపజేస్తూ మనల్ని అనవసరంగా భయపెట్టి బాధపెట్టి నిరాశపరిచే ప్రయత్నం చేస్తాయి. చాలా సందర్భాల్లో మన ప్రతికూల ఆలోచనలను పెంచి పోషించేది ఒక రకంగా మనమే అవుతాం. మనం వాటిపై దృష్టి నిలిపినంతకాలం అవి పెరిగి పెద్దవి అవుతూనే ఉంటాయి. ఉదాహరణకి మనం ఈరోజు ఆ నల్లకుక్క గురించి ఆలోచించకూడదని పదే పదే అనుకుంటూ ఉంటే ఆ నల్లకుక్కే మన మనసులోనికి ఇంకా బలంగా వస్తుంది కదా. నెగిటివ్ ఆలోచనలు కూడా అలాంటివే. ఎంతగా వద్దని వ్యతిరేకిస్తామో అంతగా అవి మనలోనికి వచ్చే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మన దృష్టిని పాజిటివ్ విషయాల మీదకు, మంచి విషయాల మీదకు మళ్లించాలి. చీకటిని చీకటితో తొలగించలేం. ఆ చీకటిలో ఒక దీపాన్ని వెలిగించాలి. మనం విజయవంతంగా జీవించడానికి కావలసిన అన్ని వనరులు మనలోనే ఉన్నాయని గుర్తించాలి. వాటి గురించే ఆలోచించాలి. అలాగే మనకెప్పుడూ ఏమీ కాదని, మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటామని, ఏ కష్టం వచ్చినా సరే దాన్ని ఎదిరించి పోరాడి గెలుస్తామని, మనం ఎంతో మంచివారమని, కనుక మనకంతా మంచి జరుగుతుందని, ఎన్నో పనులు సునాయాసంగా మనం చేయగలమని, ఎన్నో అద్భుతాలు మనం సాధించగలమని పూర్తి నమ్మకాన్ని మనపై మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెడతారో ఆ క్షణం నుండి సూర్యుడు ఉదయించగానే కరిగిపోయే కటిక చీకట్ల మాదిరిగా మీ నెగిటివ్ థాట్స్ అన్నీ తొలగిపోతాయి. నెగిటివ్ థింకింగ్ అనేది మనకి మనమే వేసుకునే ఒక శిక్ష లాంటిది. దానివలన మన మెంటల్ ఎనర్జీ నశించిపోతుంది. మన అభివృద్ధి ఆగిపోయి ఆశలు అంతరించి నిర్జీవంగా మారిపోతాం. దాన్ని జయించడానికి స్వయం శిక్షణ అనేది ఖచ్చితంగా కావాలి. మీ మనసు దేని గురించి ఆలోచించాలనే దానిపై మెదడుకి మీరు శిక్షణ ఇవ్వాలి. అలా మీరు శిక్షణ ఇచ్చినప్పుడు మీ మనసు మీరు కోరుకున్న ఆలోచనలను ఎక్కువగా ప్రేరేపిస్తుంది. మొదటిగా నెగిటివ్ థాట్ అనేది జస్ట్ ఒక ఆలోచన మాత్రమే అని గుర్తించాలి. అది ఎప్పుడైనా మనలోనికి వచ్చినప్పుడు దాని మీద సవారీ చేయకుండా, ఆ నెగిటివ్ ఆలోచనలైన రైలు బండి ఎక్కకుండా ఆగాలి, దాన్ని మార్చుకోవాలి. ఒక నెగిటివ్ ఆలోచన మరో దానికి విత్తనం అవుతుంది. అందుకే దాన్ని కట్ చేయాలి, పెరగనివ్వకూడదు. నెగిటివ్ థింకింగ్ స్థానంలో దానికి వ్యతిరేకంగా మన మనసులోనికి పాజిటివ్ థింకింగ్ని ప్రవేశపెట్టాలి. ముందుగా చెప్పినట్టుగా చీకటిని వెళ్ళగొట్టాలంటే దీపం వెలిగించాలి, కానీ చీకటితో పోరాడకూడదు. అప్పుడు మన చుట్టూ ఎంతో మార్పు వస్తుంది. హౌ టు ప్రాక్టీస్ ఫర్ పాజిటివ్ థాట్స్ అనే విషయాన్ని ఆలోచిస్తే ముందుగా ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ఒక A4 సైజ్ పేపర్ తీసుకుని దాన్ని 2 భాగాలుగా ఫోల్డ్ చేయండి. ఆ పేపర్ సగ భాగంలో మీకు వస్తున్న లేదా వచ్చిన నెగిటివ్ థాట్స్ అన్నింటినీ రాసుకోండి. ఆ తర్వాత రెండవ భాగంలో వాటికి వ్యతిరేకంగా అదే విషయంలో మీరు పాజిటివ్గా ఆలోచిస్తే ఏం రాస్తారో రాయండి. మీరు ఊహించుకున్న భయాల్ని మీరు ఊహించుకున్న ధైర్యంతోనే పోగొట్టుకోగలరు, మర్చిపోకండి. అలా అన్ని ఆలోచనలను పాజిటివ్గా మార్చండి. తర్వాత ముందు భాగంలో మీరు రాసిన నెగిటివ్ ఆలోచనలను ఒక రెడ్ పెన్ తీసుకుని కొట్టేయండి. ఇది మీ మైండ్కి మీరు ఇచ్చేటువంటి శిక్షణ. ఇలా 21 రోజుల పాటు ప్రాక్టీస్ మానకుండా చేస్తే కొత్త న్యూరల్ నెట్వర్క్ మీ మైండ్లో క్రియేట్ అవుతుంది. మీ ఆలోచనలు కూడా మీరు రాసుకున్నట్టు పాజిటివ్గా మారిపోతాయి.
అలాగే నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు మీరున్న ప్లేస్ నుంచి కనీసం ఒక 120 అడుగులు నడిస్తే మీ ఆలోచనల్లో కొంత మార్పు కనబడుతుంది. ఈ విధంగా మీ ప్రతికూల ఆలోచనల సామ్రాజ్యాన్ని మీరు జయించి దాన్ని మీ పాజిటివ్ ఆలోచనలతో నింపి మీరు జయించిన మీ అనుకూల ఆలోచనలనే సామ్రాజ్యం నెలకొల్పి పరిపాలించే ద గ్రేట్ అలెగ్జాండర్ మీరే కావచ్చు. బీ పాజిటివ్. దేవుడున్నాడు, ఆయన మనల్ని సృష్టించాడు, ఆయన మన చెయ్యి విడువడు. ఎప్పుడు మనం మంచిగా ఉంటే మనకు మంచి జరుగుతుంది. దయచేసి పాజిటివ్ ఆలోచనలతో అనుకూల దృక్పథంతో ముందుకు కొనసాగండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.